కొన్ని రోజుల తర్వాత నా సెకండ్ డెలివరీ అయితే అయిపోయింది. అప్పుడు కూడా అమ్మ వాళ్ళ ఇంటికెళ్ళి ఒక నెల రోజులు ఉండి మా క్వార్టర్స్కి అయితే వచ్చేసాను. తర్వాతకి కొన్ని రోజులకి మళ్ళీ మాకు తెలిసిన వాళ్ళందరూ కూడా బేబీని చూడడానికి వచ్చారనమాట సెకండ్ డెలివరీ అయినప్పుడు. సో వచ్చిన వాళ్ళందరూ కూడా గిఫ్ట్లు తీసుకురావడం, పైసలు ఇవ్వడం, డ్రెస్సులు ఇవ్వడం అలాగే తీసుకొచ్చారు. రెండోసారి కూడా అండి డెలివరీ అయిన తర్వాతకి మేమైతే ఎవరైతే కరోనా ఉన్నప్పుడు హెల్ప్ చేశామో, ఎవరైతే సామాన్లు రాదని ఫుడ్ ఒక వారం రోజులు మా ఇంట్లో పెట్టామో, సెకండ్ డెలివరీ తర్వాత కూడా మా బాబుని చూడడానికి కూడా వాళ్ళు రాలేదు. చూశారు కదండి, ఫస్ట్ టైం అలాగే అయింది, సెకండ్ టైం కూడా అలాగే అయింది. మీరు అనుకోవచ్చు మరి ఇంత నమ్మక ద్రోహం వాళ్ళు మీకు చేశారు కదా, సో మీరెందుకు మళ్ళీ వేరే వాళ్ళకి ఇప్పుడు హెల్ప్ చేస్తున్నారు అనేసి. సో అండి అందరు అలాగే ఉండరు, కొంతమంది మంచిగా ఉంటారు, కొంతమంది ఇలాంటి వాళ్ళు కూడా కనబడుతూ ఉంటారు. సో అందరు అలా ఉంటారని నేను చెప్పడం లేదు. సో నేనైతే ఏంటంటే ఎవరు చేసినా చేయకపోయినా మేము చేసేది చేస్తాము. వాళ్ళ క్యారెక్టర్ని బట్టి మేము అప్పుడు ప్రొసీడ్ అవ్వాలా ఆగిపోవాలనేది తర్వాత